2-3 రోజుల క్రితం చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం దేవళంపాలెంలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారు. దీని వెనక టీడీపీ నేతల హస్తం ఉందని చెప్పి వైసీపీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. అంబేద్కర్ గారికి అన్యాయం జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనలో రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారికి రక్షణ లేకుండా పోయిందని చెప్పి జాతీయ స్థాయిలో దీని ఒక దళిత ఉద్యమంగా మార్చే ప్రయత్నం నాడు వైసీపీ చేసింది. అయితే దీన్ని కూడా కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు అనేది నిగ్గు తేల్చాలని చెప్పి ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఈ విషయం ఉండటంతో చిత్తూరు ఎస్పీ విచారణకైతే దిగారు. విచారణలో కొన్ని విస్తుగొలిపే నిజాలు తెలుస్తున్నాయి. ఎవరైతే దళితులకు న్యాయం చేయండి, ఈ ప్రభుత్వంలో అంబేద్కర్కి రక్షణ లేదు అని చెప్పి డ్రామాలు ఆడాడు, ఆ వ్యక్తే ఆ విగ్రహాన్ని తగలబెట్టించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తే కావాలని విగ్రహాన్ని తగలబెట్టించడంతో పాటు ఆ డ్రామాలు ఆడాడు. వాస్తవానికి విషయం ఏంటంటే విగ్రహం తగలబెట్టలేదు. విగ్రహానికి ఆనుకున్నటువంటి ఒక చిన్న షాపుకి నిప్పు పెట్టారు. ఆ షాపు ఎవరిదయ్యా, ఎవరు నడుపుతారు అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సులోచన అనే ఒక మహిళ నడుపుతుంది. సో ఆ మహిళ నడిపే షాపు అంబేద్కర్ విగ్రహానికి దగ్గరగా ఉంటుంది. సో దానికి ఏదైనా ఫైర్ జరిగితే ఖచ్చితంగా అది విగ్రహం మీద కూడా వ్యాపిస్తుంది. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి కుట్ర పన్నినటువంటి వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఒక డ్రామాకు తెరదీశాడు. అసలు విషయం ఏంటంటే తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న షాపుకి నిప్పు పెట్టారు. అది ఫైర్ అవ్వడంతో అక్కడ స్థానికులు చూసి ఆ షాపు నిర్వహిస్తున్నటువంటి సులోచన అనే మహిళకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ మీ షాపుకి ఎవరో ఫైర్ అంటించారు, నిప్పు అంటుకుంది, ఎలా అంటుకుందో తెలియదంటే సులోచన ఏం చేసింది, ఈ వైసీపీ సర్పంచ్ అయినటువంటి గోవిందయ్యకు ఫోన్ చేసి చెప్పింది. గోవిందయ్య ఏం చేశాడు, దానికి నిప్పు అంటుకుందంటే ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం కాలుతుందని తెలుసు, అదంతా వాళ్ళ కుట్రే కదా. కాబట్టి సులోచనతో ఏం చెప్పాడంటే, నువ్వు ఈ విషయం ఎవరికి బయట చెప్పొద్దు, రేపొద్దున అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారని చెప్పి నేను పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను, ఇందులో కొంతమంది టీడీపీ నేతలను నేను ఇరికించాలి అనుకుంటున్నాను, తరువాత నీకు ఆ షాప్ ప్లేస్లో పంచాయతీ నిధులతో నేనే ఒక షాపు కట్టించి ఇస్తాను అని చెప్పి ఆ సులోచన అనే మహిళ నోరు తెరవకుండా చేశాడు. దాంతో ఆ మహిళ కూడా ఏం చేసిందంటే ఎవరికి ఏం చెప్పాలి, అటు పోలీసులకు కానీ ఇటు ఫైర్ సిబ్బందికి కానీ ఏమీ చెప్పాల. అయితే అది సెగ ఎక్కువ అవడంతో అంబేద్కర్ విగ్రహం కాళ్ళు ఏదైతే ఉంటాయో ఆ కాళ్ళ వద్ద నల్లగా మసిపట్టింది. వాస్తవానికి విగ్రహానికి ఎక్కడా ఫైర్ అంటుకోలేదు, విగ్రహానికి ఫైర్కి సంబంధం లేదు. కాకపోతే ఆ సెగకు అంబేద్కర్ విగ్రహం కాళ్ళ వద్ద ఏమైందంటే ఆ నల్లగా పట్టేసింది. సో మర్నాడు ఏమీ తెలియనట్టు బయటకు వచ్చేసి గోవిందయ్య అంబేద్కర్ విగ్రహాన్ని టీడీపీ నేతలే తగలబెట్టేశారని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు, వాస్తవానికి ఎవరయ్యా ఈ గోవిందయ్య అంటే 2021లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది తరువాత వెనువెంటనే అక్కడ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి అండతో అటు వైసీపీలోకి జంప్ అయ్యి నాడు అక్రమ మట్టి రవాణాతో పాటు రకరకాల వ్యవహారాలు చేశాడు. సో అదంతా వేరే విషయం. సో వైసీపీకి కీలక అనుచరుడిగా మారాడు. దీంతో ఏం చేశాడు, ఇప్పుడు నారాయణ స్వామితో పాటు కొంతమంది టీడీపీ నేతలను అక్కడ తిరుపతి ఎంపీతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను పోగేసి ఇదిగో ఇక్కడ ధర్నా కూర్చోబెట్టాడు. చూడండి, ఇందులో మాజీ టీటీడీ చైర్మన్ బోమాన కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీ నేతలందరూ కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి కూర్చుని ధర్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక కట్టుకథ డ్రామా. దీనికి వైసీపీ కూడా సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేసిందో చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూడండి, వైసీపీ వాళ్ళే తగలబెట్టి వాళ్ళే ప్రచారం చేసుకున్నారు. ఎంత ఇదో చూడండి, రాజకీయానికి ఎంతకైనా దిగజారుతారంటే ఇదే నిదర్శనం. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతల నిరసన. జిల్లాలోని వెదురుకుప్పం మండలం దేవళంపేట అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు రోజులు గడుస్తున్న నిందితులను గుర్తించి పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం అంట. నిందితులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని చెప్పి వైసీపీకి చెందినటువంటి ఎవరైతే ఎంపీ గురుమూర్తి, అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, గంగాధర్ నెల్లూరు పార్టీ సమన్వయకర్త అయినటువంటి కృపాలక్ష్మి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద్ అంటే ఎంతమందిని పోగేశారో చూడండి దీన్ని రక్తి కట్టించడం కోసం. సో ఇదే కాదు, ఇది కూడా అదే. దీని మీద తీవ్ర స్థాయిలో కంటిన్యూగా వార్తల మీద వార్తలు వేసి వైసీపీ విష ప్రచారం చేసింది. దీంతో ఎస్పీ అసలు బండారం బయటపెట్టాడు. అది కూడా చూద్దాం ఒకసారి. అసలు బండారం ఎస్పీ బయట పెట్టాడు. చూడండి ఇక్కడ, అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ వైకాపా సర్పంచ్ కుట్ర, ఆ పార్టీకి మేలు చేసేందుకే టీడీపీ నేతలపై ఆరోపణ,
కుతంత్రాన్ని బయటపెట్టిన పోలీసులు. వాస్తవానికి ఎందుకు ఆ గోవిందయ్య టీడీపీ నేతల మీద కక్ష పెంచుకున్నాడు అంటే పంచాయతీలో అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఈ గోవిందయ్య చెక్ పవర్ రద్దు చేయించారు కొంతమంది టీడీపీ నేతలు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో గోవిందయ్య చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడంతో దాని మీద కక్ష పెంచుకున్నాడు గోవిందయ్య. నా చెక్ పవర్ రద్దు చేయడమే కాకుండా గతంలో నేను చేసిన అక్రమాలన్నిటి మీద కూడా విచారణ చేయిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఏ విధంగానైనా సరే ఈ కేసులో ఇరికించాలి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటే అది పెద్ద కేసు అవుద్ది, ఆ పార్టీ కూడా అవసరమైతే తీసి వాళ్ళని పక్కన పెడద్దనే ఒక ఉద్దేశంతో ఏం చేశాడంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి ఒక డ్రామా బన్నాడు. ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇక్కడ చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం దేవళంపేటలో ఇటీవల అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ వైకాపా నేతలు చేసిన ప్రచారం కుట్రగా తేలింది. సమీపంలోని ఒక పూరిపాక నిప్పు అంటుకుని కాలిపోగా పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడా కొంతమేరకు కాలిపోయింది. అయితే స్థానిక తెదేపా నాయకుడు సతీష్ నాయుడే ఈ విగ్రహాన్ని కాల్చేశాడంటూ బొమ్మయ్యపల్లి సర్పంచ్ అయినటువంటి వైకాపా నేత గోవిందయ్య చేసిన రచ్చంతా రాజకీయ కుట్రగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిగ్గు తేల్చారు. గోవిందయ్యను అరెస్టు చేసి చిత్తూరు జైలుకు పంపారు. దీంతో జిల్లా ఎస్పీ అయినటువంటి తుషార్ డూడి వివరంగా ఇచ్చాడు. వాస్తవానికి ఏంటంటే ఇది ఆ రోజు నిప్పు పెట్టిన వాస్తవం. కొంతమంది ఆ షాపు నడుపుతున్నటువంటి సులోచన అనే మహిళకు సమాచారం ఇచ్చారు. సులోచన వెంటనే ఏం చేసిందంటే ఆ గోవిందయ్యకు ఫోన్లో చెప్పింది. 10 నిమిషాల్లోనే గోవిందయ్య అక్కడికి చేరుకుని ఆ మంటలను ఫోటో తీశాడు, కాలుతున్న మంటలను ఫోటో తీశాడు. గోవింద రాజ్యాంగ నిర్మాతకు నిప్పు పెట్టారంటూ తాను ప్రచారం చేస్తానని సులోచనకు చెప్పి విగ్రహం వద్ద వీడియో తీయించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, దీన్ని ఎలా ముగించాలో నాకు తెలుసని, జాతీయ స్థాయిలో దీన్ని హైలైట్ చేయిస్తా, వైకాపా నేతలతో ధర్నా చేయిస్తా, అప్పుడు నేను ఎవరి పేర్లు చెబితే వాళ్ళ పేర్లే ఎఫ్ఐఆర్లో పెట్టి అరెస్టు చేస్తారు. నా చెక్ పవర్ను రద్దు చేయించిన తెదేపా మద్దతుదారుడైనటువంటి సతీష్ నాయుడు అలాగే అతని అనుచరులను ఈ కేసులో ఇరికిస్తానని చెప్పి సులోచనకి ఇంకో హామీ ఏమి ఇచ్చాడంటే కాలిపోయిన దుకాణానికి బదులుగా పంచాయతీలో కొత్తది కట్టిస్తానని ఆమెకి హామీ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి ఏమీ చెప్పలేదు. వాస్తవానికి దుకాణం ఆవిడదే, కానీ చూసింది ఆవిడ కాదు. తగలబడుతుంటే చూసింది వేరే వాళ్ళు. కానీ పోలీసులకు కానీ ఫైర్ సిబ్బందికి కానీ ఏమీ చెప్పకుండా మొత్తం కూడా దాచేసింది. దీంతో పోలీసులు ఏం చేశారు, సీసీటీవీ ఫుటేజ్లు బయటికి లాగారు. దీంతో బండారం బయటపడింది. గోవిందయ్య రావటం, వీడియోలు తీసుకోవటం, వెళ్ళటం. అప్పుడే పోలీసులకు అనుమానం వచ్చింది. గోవిందయ్య కాముగా వచ్చి వీడియోలు తీసుకుని వెళ్ళిపోయి తెల్లారే ఎందుకు రచ్చ చేశాడు. ఇంకోటి చూడండి, ఇక్కడ విచిత్రం చూడండి. ఇక్కడ గోవిందయ్య ఆ రోజు ఏం చేశాడు తెలుసా, పోలీసులు ధర్నా చేస్తుంటే సాధారణంగా పోలీసులు వెళ్తారు, మనందరికీ తెలుసు కదా. ఇదే గోవిందయ్య పోలీసుల కాళ్ళు పట్టుకుని దళితులకు రక్షణ కల్పించండి, అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వాళ్ళని శిక్షించండి అని చెప్పి పోలీసులు కాళ్ళు పట్టుకుంటే దీన్ని వైసీపీ హైలైట్ చేసింది. దళితులకు న్యాయం చేయడం కోసం చివరికి పోలీసులు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి వైసీపీ హైలైట్ చేసింది. ఇంతకీ అసలు ద్రోహి ఎవడు, ఈరోజు జైలుకి వెళ్ళి ఎవడు కూర్చున్నాడు, అదే గోవిందయ్య కూర్చున్నాడు. అంటే క్లియర్ కట్గా వైసీపీ ఆడినటువంటి డ్రామా. ఒకవేళ పోలీసులు కన్నా ఈ కుట్రను ఛేదించి ఉండకపోతే నిజంగానే టీడీపీ నాయకుడు అంటించేశాడని చెప్పి వైసీపీ దీన్ని మొత్తం టీడీపీ మీదకి నెట్టేసేది. అంటే వాళ్ళే నిప్పు పెట్టి, వాళ్ళే డ్రామా క్రియేట్ చేసి, వాళ్ళే టీడీపీ నేతలు ఇరిగించే పన్నాగం పన్నారు. సో ఈ ఎంటైర్ కుట్రను చిత్తూరు ఎస్పీ అయితే ఛేదించారు. దీంతో వైసీపీ కిక్కురుమంటల. ఇప్పుడు ఆ రోజు ధర్నాకు వచ్చినటువంటి గురుమూర్తి కానీ, గోవిందయ్య అంటే ఇప్పుడు ఆల్రెడీ జైల్లో కూర్చున్నాడు, టీటీడీ మాజీ చైర్మన్ బోమాన కానీ, మాజీ ఎంపీ రెడ్డప్ప కానీ, లేదా వైసీపీ నేతలు కానీ ఈరోజు కిక్కురుమంటల. వైసీపీ అఫీషియల్లో మీకు ఇందాక చూపించా, పోస్టుల మీద పోస్టులు వేసాడు కదా, వీడు దొరికాక మట్టికి పోస్టులు ఇట్లా. ఇందాక మొన్న ఏమేశారు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, రోజులు గడుస్తున్న నిందితులను గుర్తించి పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం అని చెప్పి అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన వాడిని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి వేసాడు కదా. మరి ద్రోహి ఎవడో దొరికిపోయాడు కదా, జైలుకి వెళ్ళాడు కదా, కోర్టు కూడా జైలు శిక్ష వేసింది కదా. మరి ఇప్పుడు ఎందుకు రాయిలా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు రాయిలా? వైసీపీ అఫీషియల్లో ఎస్ వైసీపీకి చెందినటువంటి నేత కుట్ర, అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంలో వైసీపీ హస్తం, రాయి నువ్వు ఎందుకు రాయిలా? అంటే వైసీపీ ఎంత నీచ రాజకీయం చేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. సాక్షిలో కానివ్వండి, సాక్షిలో ఎంత విచ్చ ప్రచారం చేశారు, సాక్షి పేపర్లో ఎలా రాశారు, సాక్షి టీవీలో ఎలా వేశారు. మరి ద్రోహి దొరికాడు కదా, మీరే కదా అందరూ కఠినంగా శిక్షించలేకపోతున్నారని, పోలీసులు పట్టుకోలేకపోతున్నారు అన్నారు కదా. పట్టుకున్నారు. పట్టుకున్న వ్యక్తి ఫోటోని మెయిన్ పేజీలో వేయొచ్చు కదా. గోవిందయ్య ఫోటోని, జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటో, నారాయణ స్వామి కలిసి ఉన్న ఫోటో వేయొచ్చు కదా. వేసి ద్రోహి దొరికాడని రాయొచ్చు కదా. ఎందుకు రాయలా? ఇది వైసీపీ నీచ రాజకీయం. చివరికి అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి కూడా
రాజకీయ డ్రామాకు తెరతీశారు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నీచ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ.